జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి షడక్షర మంత్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, యోగశాస్త్రపరంగా గణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మధ్వాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడిని ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గృహంలో బాలకృష్ణుడి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, తులసి దళాలతో నీలం రంగు పుష్పాలతో శ్రీకృష్ణ పరమాత్మను పూజించటం, ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించుకోవటం, కృష్ణుడికి పాలు పెరుగు వెన్న మీగడ పటిక బెల్లం నివేదన చేయటం ద్వారా కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా బుధవారం సందర్భంగా గణపతి షడక్షర మంత్ర వైభవాన్ని మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో ఆదిశేషుడికి తాను భూభారం మొత్తం కూడా వహిస్తున్నానన్నటువంటి గర్వం కలుగుతుంది. ఆ గర్వం వల్ల శివుడు ఆగ్రహించి భూభారాన్ని మోసేటటువంటి శక్తి తొలగిపోవాలని ఆదిశేషుడికి శాపం ఇస్తాడు. అప్పుడు ఆదిశేషుడికి భూభారాన్ని మోసేటటువంటి శక్తి మొత్తం తగ్గిపోతుంది. ఆ సమయంలోనే ఆదిశేషుడికి నారద మహర్షి కనిపిస్తాడు. నారద మహర్షి ఆదేశం ప్రకారం ఆదిశేషుడు తాను కోల్పోయినటువంటి శక్తిని తిరిగి పొందటానికి గణపతిని ప్రార్థిస్తాడు. ఆ సమయంలో గణపతికి సంబంధించినటువంటి షడక్షర మంత్రాన్ని ఆదిశేషుడు జపిస్తాడు. ఆ షడక్షర మంత్రం ఏంటంటే వక్రతుండాయ హుం. దీన్ని గణపతి షడక్షర మంత్రం అంటారు. ఈ మంత్ర ప్రభావం వల్ల పోగొట్టుకున్నటువంటి భూభారాన్ని మోసే శక్తిని ఆదిశేషుడు తిరిగి పొందాడని పురాణాలలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ షడక్షర మంత్రాన్ని జపించిన తర్వాత గణపతి ఆదిశేషుడిని అనుగ్రహించి ఆయన్ని తన యజ్ఞోపవీతంగా మార్చుకున్నాడని కూడా గణేష పురాణంలో చెప్పారు. అందుకే ఆయన్ని వ్యాళబద్ధుడు అనే పేరుతో పిలుస్తారు. అంటే సర్పాన్నే యజ్ఞోపవీతంగా ధరించినటువంటి స్వామి అనే అర్థం ఉంది. అలాగే ఈ షడక్షర మంత్రానికి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమం చేయటం ప్రారంభించిన తరుణంలో అనేక విఘ్నాలు ఎదురవుతున్నటువంటి తరుణంలో ఆ విఘ్నాలు అధిగమించడానికి బ్రహ్మదేవుడు సైతం ఈ షడక్షర మంత్రాన్ని జపించాడని గణేష పురాణంలో ఉంది. కాబట్టి అన్ని విఘ్నాలు పోగొట్టుకోవటానికి, కోల్పోయినటువంటి శక్తి సామర్థ్యాలు తిరిగి పొందటానికి గణపతి షడక్షర మంత్రం వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు జపించుకోవాలని గణేష పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే గణపతి ఆరాధనలో యోగశాస్త్ర రహస్యం కూడా దాగి ఉంది. ఆ యోగశాస్త్ర రహస్యాన్ని పరిశీలిస్తే గణపతి యజ్ఞోపవీతం ఆదిశేషుడు సర్పం, గణపతి వాహనం మూషికం అంటే ఎలుక. సహజ వైరం కలిగినటువంటి ఏ జంతువులైతే ఏ భగవంతుడి దగ్గర అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉంటాయో ఆ భగవంతుణ్ణి ఆరాధన చేయటం ద్వారా యోగశాస్త్రపరంగా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అందువల్ల గణపతి ఆరాధన ద్వారా ఇహలోకంలో సర్వసంపదలు సిద్ధింపజేసుకోవడంతో పాటుగా పరలోక మోక్షప్రాప్తిని కూడా పొందవచ్చు. కలియుగంలో వచ్చే అన్ని బాధలు తొలగింపజేసుకోవటానికి ఓం కలికల్మష నాశనాయ నమః అనే గణపతి మంత్రాన్ని రోజు పఠించుకోవటం ద్వారా అత్యద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. గణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. పశౌ పుత్రే తథా మిత్రే సమో బంధౌ సుహృజ్జనే బహిర్దృష్ట్యాత సమయా హృస్థయాలోకయత్ పుమాన్. బహిర్దృష్టి అంతర్దృష్టి కూడా ఒక్కలాగా ఉండడమే సమము అన్నాడు ఇక్కడ. అద్భుతమైన విషయం అండి ఇక్కడ. అంటే బ్రహ్మము లోపల బయట వ్యాపించి ఉన్నప్పుడు లోపల ఒకలా బయట ఒకలా ఉంటాడా? కానీ లోపల ఒకటి బయట ఒకటి కాకుండా, అలాగే నా వాళ్ళు నా కాని వాళ్ళు అనే భావం లేకుండా, అలాగే ఇవాళ సుఖం కలిగింది దుఃఖం కలుగుతోంది ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సుఖే దుఃఖే తథా అమర్షే హర్షే భీతౌ సమో భవేత్. సుఖదుఖాల్లో, క్రోధంలో, సంతోషంలో, భయంలో కూడా సమదృష్టి కలిగి ఉండాలి. ఇది చిన్న విషయం అండి ఇక్కడ. అంటే సుఖంలో ఎలా ఉన్నావు, దుఃఖంలో ఎలా ఉన్నావు, రెండిట్లో ఒకేలా ఉండాలి.
అంటే సుఖంలో పొంగిపోయినట్టు దుఃఖంలో పొంగిపోను కాదు, సుఖంలో కూడా పొంగకూడదు. సుఖదుఖాల్లో కూడా అరే సంఘటనలు కొద్దీ నువ్వు మారిపోతూ ఉంటే ఏ సంఘటన జరిగితే దానితో నువ్వు ఐక్యం అయితే నీ స్వరూపం ఏంటి? ఇది ఆలోచించండి. ఇక్కడ ఒక సంఘటన కలిగింది, దుఃఖం కలిగింది, అప్పుడు నువ్వు ఎవడివి? దుఃఖితుడివి కదా. దుఃఖం ఏడ్చినప్పుడు ఏడుపు కొట్టువాడివి. మళ్ళీ సంఘటన జరిగింది, నవ్వేపు, అప్పుడు నువ్వెవడివి? సుఖివి కదా. అరే దేనివల్ల నువ్వు సుఖివి దుఃఖి అని నిర్ణయించుకున్నావు? బయట ఒక సంఘటన వల్ల కదా సుఖి దుఃఖి అని నిర్ణయించుకున్నావు. అసలు నీ స్వరూపం ఏమిటి? ఇది ఆలోచించి. అంటే బయట జరిగిన దాన్ని బట్టి నువ్వు మారిపోతుంటావా? నీ అసలు స్వరూపం ఏమిటి ఇక్కడ? అది తెలుసుకోవాలంటే ఈ సుఖదుఖాలు రెండింటికి అంటకుండా ఉండడం ప్రాక్టీస్ చేయి. అంత తేలిక కాదు. నేను చేశానంటే రాలేదు ఎన్ని రోజులు. అరే ఇది రావడానికి ఎన్ని జన్మలు పట్టిందండి కర్మ. ఇన్ని జన్మల నుంచి మోసుకొచ్చిన అజ్ఞానం ఒక్క పూటతో పమ్మంటే పోతుందా? కానీ ఇంత మోసుకు రావడానికి ఇన్ని జన్మలు పడితే దీని నుంచి తొలగించుకోవడానికి కూడా అంత ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ. ఆ ప్రాక్టీస్ చేసుకో. అది సమత్వం. సమత్వం ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలాంటిది అంటే నీ బుద్ధికి తీసుకోవాలి. సమత్వం అంటే క్రియారూపంగా కాదు, బుద్ధి రూపంగా సమత్వం తెచ్చుకోవాలి. ఎందుకంటే నిప్పులో నీటిలో విష్ణువు ఉన్నాడని తెలుసుకోవడం మంచిదే, కానీ నిప్పుని నీటిని ఒకలా హ్యాండిల్ చేయకూడదు. నిప్పులో నీటిలో ఉన్నది విష్ణువు అనే ఎరుక నువ్వు తెలుసుకుని రెండిట్లోనూ పరమాత్మయాన్ని గ్రహించడం ఎలాంటిదో ఈ సుఖదుఖాల్లో సుఖము దుఃఖము కాకుండా ఒకేలాంటి స్థితిని ప్రాక్టీస్ చేస్తే సమమైన బ్రహ్మమును తెలుసుకోగలవు. ఎందుకంటే సమమైన బ్రహ్మమును తెలుసుకోవాలంటే సమబుద్ధి నువ్వు కలిగి ఉండాలి. వాడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు నువ్వు ప్రాక్టీస్లోకి తెచ్చుకుంటే వాడిని పొందగలవు. రోగాప్తౌ చైవ భోగాప్తౌ వా అజయే విజయే పిచ శ్రియో యోగే చ లాభే లాభే మృతావపి. వ్యాధి వచ్చినా అంటే రోగం కలిగినా రోగం లేకపోయినా, అపజయం వచ్చినా విజయం వచ్చినా, సంపద లభించినా దరిద్రం సిద్ధించినా, లాభమున్నా నష్టమున్నా సమచిత్తం కలిగి ఉండడం యోగము. కనుక యోగంలో మరొకటి ఏం చెప్పాడు? సమబుద్ధి. ఇది తెలుసుకో. ఎందుకంటే భగవానుడికున్న లక్షణాలు నువ్వు ప్రాక్టీస్లోకి తెచ్చుకోవడం యోగం. మొదటిది అభేదం, రెండవది సమబుద్ధి. సమో మాం వస్తు జాతేషు పశ్యన్నంతర్బహిస్థితం. వస్తువుల యందు సమముగా ఉన్న నన్ను, వస్తువుల యందు నేను ఎలా సమానముగా ఉన్నాను, ఆ వస్తువుకు బయట లోపల కూడా సమానంగానే ఉన్నాను నేను. అది తెలుసుకోవడానికి నువ్వేవేవి చూస్తున్నావో వాటి యందు నేనున్నాను అని ముందు బాగా గ్రహించు. అందుకు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే వాడున్నాడని స్ఫుటంగా తెలియడానికి ఏవి విభూతులు ఉన్నాయో వాటిని ఎక్కువగా ఉపాసించడం మొదలుపెట్టాలి. అవి సూర్యే, సోమే, జలే, వహ్నౌ, శివే, శక్తౌ తథా అనిలే, ద్విజే, హ్రదే మహానద్యా, తీర్థే, క్షేత్రే ఘనాసిని, విష్ణౌ చ సర్వదేవేషు. ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు చూడండి. ఇక్కడ సమం నీకు ఎలా తెలుస్తుంది? సమమైన బ్రహ్మము అంటే బ్రహ్మం అన్నిట్లో సమానముగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విభూతి కలిగినటువంటి వస్తువుల యందు ఆ బ్రహ్మానుభవం మరింత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇది ఎలాంటిది అంటే మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. కాంతిని అందించేటప్పుడు నిర్మలమైన గాజుతో అది కనబడేటట్టుగా మలినమైన గాజుతో కనబడదు. కానీ కాంతిని నువ్వు గ్రహించాలి అంటే నిర్మలమైన గాజునే ఉపకరిస్తావు, అంతేగాని మలినమైన గాజును తీసుకోవు కదా. అందుకే ఉత్తమ ఉపాధుల ద్వారానే భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందులో నీకు కనబడుతున్న వాటిలో మొదటగా సూర్య భగవానుడు, సూర్యే, సోమే చంద్రుడు తెలిసిపోతుంది కదా, జలము, అగ్ని, శివుడు, శక్తి, వాయువు, విప్రుడు అంటే వేదవేత్త, హ్రదే కొన్ని కోనేరులు, పుష్కరుణులు, మహానద్యా తీర్థము, క్షేత్రము. ఎందుకు ఆ వాటిని గొప్పగా అన్నారంటే అఘనాశిని, పాపాన్ని పోగొట్టి శక్తి కలవు గనుక. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం, బుధాదిత్య యోగం. బుధుడు అనుగ్రహాన్ని ప్రసాదించడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ధరించాల్సిన ఉంగరం పచ్చ. పచ్చరాయి చిటికిన వేలికి గనక ధరించినట్లయితే తప్పనిసరిగా వ్యాపారకారకుడైన బుధుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. బుధుడు ఆ యొక్క వ్యాపారకారకత్వాన్ని పెంచుతాడు కాబట్టి బుధుడి యొక్క ప్రభావానికి
సాక్షీభూత దైవం ఎవరయ్యా అంటే మనకి గణపతి. గణపతి దేవుడిని కొలవాలి. పచ్చ గణపతిని కూడాను మీరు పూజా మందిరంలో పెట్టుకొని కొలవచ్చు. పచ్చరాయితో చేసిన గణపతి విగ్రహాలు అమ్ముతారు. చిన్న సైజు విగ్రహాలు పచ్చరాయితో ఉంటాయి. ఆ పచ్చరాయి విగ్రహాలని గనక పూజా మందిరంలో పెట్టుకొని మీరు గరికతో గనక వినాయకుడిని బుధవారం నాడు పూజ చేసి ఆయనకి గనక బెల్లం ముక్క కానీ లేక 21 ఉండ్రాళ్ళు చేసి కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అభీష్ట సిద్ధికి నాంది పలుకుతారన్నమాట. అంతేకాకుండా భూసంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు తప్పనిసరిగా పచ్చ గణపతి విగ్రహాన్ని తమ పూజా మందిరంలో ఉంచుకొని పూజ చేసి బయలుదేరాలి. ఆ బయలుదేరేటప్పుడు గరికని తమ జేబులో ఉంచుకొని బయలుదేరితే తప్పనిసరిగా భూ సంబంధమైన వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మేలు చేకూరుతుంది అని కూడాను చెప్పవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. విఘ్నేశ్వరుడి విషయంలో విచిత్రం ఏమిటంటే మహాదంతి వక్త్రాపి, అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు ఆయన అయితే మరి ఏనుగు ముఖం ఉన్నప్పుడు సింహాన్ని చూసి భయపడాలి కదా. కానీ పంచాస్యమాన్య, సింహం ఆయనని పూజ చేస్తుంది. సింహం ఏనుగు ముఖం ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసింది అని ఎక్కడ చెప్పబడింది అంటే శంకరాచార్యుల వారు పంచాస్య అన్నారు. పంచాస్యము అని పేరు దేనికి వచ్చింది అంటే సింహానికి పేరు. పంచాస్య అంటే పంచ అంటే 5 అని ఒక అర్థం. ఆస్య అంటే ముఖములు కలిగినది, 5 ముఖములు కలిగినది కాబట్టి పంచాస్య అని ఒక అర్థం. పంచ అంటే సంస్కృతంలో విశాలమైన అని ఒక అర్థం. ఆస్య అంటే ముఖం, విశాలమైన ముఖము కలిగినది అని. సింహాన్ని చూస్తే నడుం సన్నగా ఉంటుంది, కానీ ముఖం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా పెద్ద ముఖం ఉంటుంది, విశాలమైన ముఖం ఉంటుంది. నేను మగసింహం గురించి మాట్లాడుతున్నాను. సింహం యొక్క భార్య ఆడసింహాన్ని అయితే శివంగి అంటారు. సింహానికి ఉన్నటువంటి అందం నిజానికి శివంగికి ఉండదు. మగసింహం చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్ద జూలు ఉంటుంది దాని ముఖం చుట్టూ. దాని ముఖం వంక చూసేటప్పటికే ఒక భీతి కలుగుతుంది, అంత గాంభీర్యంతో ఉంటుంది అది. సింహావలోకనము, సింహస్వప్నము, సింహ సందర్భంగా అనేకమైనటువంటి పేర్లు లోకంలో వచ్చాయి. సింహాసనము, సింహాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అది బయటికి వచ్చి నడిచి వెడుతుంటే దాని వెంట్రుకలలోంచి వచ్చినటువంటి వాసనకి మిగిలిన జంతువులన్నీ గుహల్లోకి పారిపోతాయి. అయినా నా జోలికి ఏ జంతువు వస్తుందిలే అని చెప్పి అది నిర్లక్ష్యంగా నడవదు. ఒక 100 అడుగులు వేస్తుంది, స్థిమితంగా ఆగి ముఖమంతా వెనక్కి తిప్పి 2 వైపులా పరిశీలనంగా చూస్తుంది. ఏదైనా అనుమానం వస్తే వెనక్కి తిరుగుతుంది, తిరిగి ఒకసారి చూస్తుంది. అది వెళ్ళవలసినటువంటి ప్రయాణం పూర్తి చేసుకుంటే బాగా ఎత్తైన చోటుకి ఎక్కి ఒక బండరాయి మీద కూర్చుంటుంది. ముందు 2 కాళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. అవలోకనము అంటే చూచుట. సింహానికి కొద్దిగా ముందుకెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అలవాటు ఉంటుంది. మిగిలిన జంతువులు అలా కాదు, నడిచి వెళ్ళిపోతాయి. సింహం మాత్రం అలా నడవదు, కొద్ది దూరం నడిస్తే ఆగి వెనక్కి చూసుకుంటుంది. సింహావలోకనము అన్నది జీవితంలో అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా గొప్ప స్థితికి వెడతాడు. ఎందుకని అంటే ఏదైనా ఒక విషయం చదువుకుంటే పుస్తకం మూసి నాకు ఎంత జ్ఞాపకం ఉంది అని చదివిన దాన్ని మళ్ళీ ఆలోచిస్తాడు. ఇవాళ చదివిన దాన్ని మళ్ళీ రేపు ఆలోచిస్తాడు. నిన్న విన్నదాన్ని ఇవాళ పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు. ఇవాళ పొద్దున్న ఆలోచించిన దాన్ని సాయంకాలం ఆలోచిస్తాడు. ఎన్ని మాటలు ఒక విషయం మీద ఆలోచన చేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడో ఆ విషయం మనసులో అంత బాగా నాటుకుంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. సింహానికి అటువంటి లక్షణం ఉంది.
అందుకని పంచాస్యము అంటారు. విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటుంది కాబట్టి సింహమునకు పంచాస్యమని పేరు. సింహం ఎక్కడైనా ఏనుక్కి పూజ చేయడం మీరు చూసారా? ఎక్కడ చేయదు. ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది. ఇంకా సింహం ఏనుక్కి పూజ చేయడం ఏమిటి? అసలు లోకంలో ఉండదు అది. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు, ఈ ఏనుక్కి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు. ఏ ఏనుగు? విఘ్నేశ్వరుడికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:07. తిథి అష్టమి మధ్యాహ్నం 12:15 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 10:27 వరకు. వర్జం ఉదయం 6:32 నుంచి 8:10 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:44 నుంచి 12:32 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:53 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం బుధవారం. అలాగనే సూర్య సావర్ణిక మన్వాది ప్రయుక్తమైనటువంటి స్నాన దానాదులకు ఉదయకాలం మంచిది. అలాగనే ఆర్ద్రాష్టమి సందర్భంగా పితృదేవతారాధన విశేష సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఆశ్వలాయనులు మాఘ్యవర్ష శ్రాద్ధాన్ని చేస్తూ ఉంటారు. అది కూడా చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అష్టకకి తర్వాత చేసేటువంటి పితృ శ్రాద్ధం ఏదైతే ఉందో దానికి ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు బుధవారం కాబట్టి రాముణ్ణి పూజించడం, హయగ్రీవుడిని పూజించడం, గణపతిని పూజించడం చాలా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. ఈరోజు అనఘాష్టమి వ్రతం సందర్భంగా అనఘాదేవిని దత్తాత్రేయుడిని ఆరాధించడం ద్వారా సంపదలు సిద్ధిస్తాయి. వాటిని సద్వినియోగం చేసే బుద్ధికుశలత ఏర్పడుతుంది, రక్షించుకునే శక్తి ఏర్పడుతుంది. ధర్మం కోసం వాటిని వినియోగించడం ద్వారా అత్యుత్తమమైనటువంటి పుణ్యాన్ని పెంపొందించుకునే లక్షణం ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. నీవు ప్రతిరోజు ఒకరికన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. కవులు బహువిధ విచారధారలతో కూర్చిపెట్టినది. రాజు అక్కడక్కడ నుండి రకరకాల మనుష్యుల నుండి రకరకాల ఆలోచనలు అభ్యసించాలి. ధర్మంలోని ఏదో ఒక శాఖను పట్టుకుని ఉండరాదు. ఆపత్కాలంలో ఈ ఆలోచనలు ఆత్మరక్షకు దారి చూపుతాయి. ధర్మము శిష్టాచారము ఎప్పుడు కూడా బుద్ధి నుండి పుట్టినవే, బుద్ధి ద్వారా తెలుసుకోవలసినవే. ఈ నా మాటను బాగా గ్రహించు. ధీమంతులు విజయాభిలాషులు అయినటువంటి రాజులు ధర్మాన్ని పాటిస్తారు. కాబట్టి రాజు
నానా ప్రాంతాల నుండి బుద్ధి ద్వారా విషయ జ్ఞానాన్ని పొంది ధర్మాన్ని చక్కగా ఆచరించాలి. ధర్మంలోని ఏదో ఒక భాగంతో రాజును ధర్మ నిర్వహణ కుదరదు. అధ్యయన కాలంలోనే పూర్ణ ప్రజ్ఞను పొందాలి. అప్పుడు పొందలేక రాజు దుర్బలుడైతే ఆ తర్వాత అది లభించదు. ఒకే పనిని ఒకేసారి ధర్మంగా మరొకసారి అధర్మంగా స్వీకరించటం ముందుగానే తెలుసుకోవాలి. ఇది తెలియని వాడు ద్వైత ధర్మంలో సంశయాలతో పడిపోతాడు. చర్చల వేళలో ప్రాజ్ఞుడు తన ప్రత్యేక కార్యాన్ని రహస్యంగా ఉంచి చర్చించాలి. నిర్ణయమైన తర్వాత దాన్ని బయటపెట్టాలి. లేకపోతే జనులు తాను పాటించే ధర్మాన్ని మరో రీతిగా భావిస్తారు. కొందరు నిజంగా జ్ఞానులు, కొందరు మిథ్యాజ్ఞానులు. వారి స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకొని యథార్థ జ్ఞానుల నుండియే జ్ఞానాన్ని స్వీకరించాలి. ధర్మద్రోహులైనటువంటి మనుషులు శాస్త్రాల ప్రామాణికతను దెబ్బతీస్తారు. వారు అర్థజ్ఞాన శూన్యులు కాబట్టి అర్థశాస్త్రం విషమమని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆజిజీవిషో విద్యాం ఆజిజీవిషో విద్యాం యశః కామౌ సమం తతః యశః కామౌ సమం తతః తే సర్వే నృపా పాపిష్టాః తే సర్వే నృప పాపిష్టాః ధర్మస్య పరిపంతినః ధర్మస్య పరిపంతినః. రాజా, జీవిక కోసం విద్యాధ్యయనం చేసి అంతటా కీర్తి కోసమో అర్థం కోసమో ప్రాకులాడేవారు పాపాత్ములు, ధర్మద్రోహులు. అపరిపబుద్ధులైనటువంటి మూఢ మానవులు తత్వాన్ని గ్రహించలేరు. శాస్త్రజ్ఞానహీనులై అంతటా సరిపోవాలని యుక్తులపై ఆధారపడి వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడూ శాస్త్రాల్లోని దోషాలనే చూసేవారు. వాటి మర్యాదను భంగపరుస్తారు. అర్థశాస్త్ర జ్ఞానం సరిగా కుదరదని వారు అంటూ ఉంటారు. మాటనే అస్త్రాలుగా బాణాలుగా చేసుకొని వారు పరవిద్యలను నిందించి స్వవిద్యను గొప్పగా ప్రచారం చేసుకుంటారు. వారి విద్యాపరమైనటువంటి తత్వజ్ఞానానికి కూడా ద్రోహం చేసినట్లే కొంతమంది కావాలేది. అటువంటి వారు విద్యా వ్యాపారవేత్తలు, రాక్షసుల్లాగా పరద్రోహం చేసేవారు. వారి నడవడికి కారణంగా సజ్జనులు ప్రతిపాదించి ఆచరించే ధర్మం నశిస్తుంది. కేవలం తార్కిక బుద్ధితో లేదా కేవలం శాస్త్రవచనాలతో ధర్మ నిర్ణయం కుదరదు. రెండింటి సహకారంతోనే ధర్మాన్ని నిశ్చయించాలి అని బృహస్పతి మతం స్వయంగా ఇంద్రుడే దాన్ని చెప్పాడు. పండితులు నిష్కారణంగా ఏ మాటను చెప్పరు. అయితే కొందరు ఎందరో అభ్యసించి పాటిస్తున్నా శాస్త్రవచన ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడరు. శిష్టాచారాన్నే ధర్మంగా బుద్ధిమంతులు చెబుతూ ఉంటారు. అయితే పండితుడు సజ్జనులకై శాస్త్రం విధించిన ధర్మాన్ని స్వయంగానే ఊహించుకోవచ్చు. బుద్ధిమంతుడైన అసహనంతో కానీ శాస్త్రమోహంతో కానీ అవగాహన రాహిత్యంతో కానీ శాస్త్ర ప్రవచనం చేస్తే జనసమూహంపై దాని ప్రభావం ఉండదు. వేదశాస్త్రాలు అంగీకరించిన తర్క సహమైనటువంటి బుద్ధి ప్రవర్తించేటువంటి దాని ద్వారా శాస్త్రం ప్రశంసించబడుతూ ఉంటుంది. అయితే కొందరు అంటారు, అజ్ఞానం వలన జ్ఞాన ప్రాప్తికి తార్కిక మార్గమే మంచిదని భావిస్తారు. అదేం బాగలేదు. కొందరు తార్కిక దృష్టిలో ఈ యుక్తితో ఈ శాస్త్రం ఖండింపబడుతుంది కాబట్టి శాస్త్రం వ్యర్థం అంటారు. అది కూడా అజ్ఞానమే. సంశయాన్ని పోగొట్టే ఈ మాటను గతంలో శుక్రాచార్యుడే రాక్షసులకు చెప్పాడు. రాక్షసులకు చెప్పినటువంటి ఈ కథ మహాభారతంలో మనం చెప్పుకున్నాం. ఈ కథ పూర్తిగా చెప్పుకున్నాం. సంశయాత్మకమైనటువంటి జ్ఞానం ఉన్నా లేకున్నా ఒకటే. కాబట్టి సంశయాన్ని మూలంతో సహా పీకి దూరంగా నెట్టివేయాలి. నీవు నీతియుక్తమైన నా వాక్యాన్ని కూడా అంగీకరించకపోవచ్చు కూడా, కానీ అది తగింది కాదు కదా. ఎందుకంటే నీవు ఉగ్ర కర్మ కోసమే సృష్టించబడ్డావు. కాబట్టి నా మాటలపై నీ దృష్టి నిలవదు కూడా, ఎప్పటికీ నిలవదు. నన్ను చూడు, రాజ్యాభిలాష గల రాజులందరికీ కూడా
నేను సంసార బంధాల నుండి విముక్తి కలిగించాను. కానీ ఇతరులు నా పనిని అంగీకరించటం లేదు. మేక, గుర్రం, క్షత్రియుడు ఈ ముగ్గురిని బ్రహ్మ ఒకే దృష్టిలో సృష్టించాడు. వీరి ద్వారా ప్రాణులకు ఎప్పటికప్పుడు ఏదో ఒక జీవయాత్ర సిద్ధిస్తూనే ఉంటుంది. చంపదగని వాడిని చంపటం ఎంత తప్పో, చంపదగిన వాడిని చంపకపోవటం కూడా అంతే తప్పు అవుతుంది. ఆ దోషమే చంపకుండటానికి హద్దు. కానీ క్షత్రియుడు ఆ హద్దును విడవాలి. కాబట్టి కఠినంగా ఉన్న రాజు మాత్రమే ప్రజలను స్వధర్మాలతో నిలపగలడు. లేకపోతే ప్రజలు తోడేళ్లులాగా ఒకరినొకరు తింటూ స్వచ్ఛగా తిరుగుతారు. అప్పటికే అవుతుంది, ఇప్పటికే అవుతుంది. ఇది ఏ రాజు రాజ్యంలో దొంగలు పరుల సొమ్మును అపహరిస్తూ తిరుగుతారో ఆ రాజు క్షత్రియ వంశానికి కలంకం వంటి వాడే. వాడు ప్రజాపరిపాలకుడు కాదు, ప్రజలు ఎన్నుకున్న రాజు కాదు. వాడు దొంగలను పట్టాలా, శిక్షించాలా? రాజా ఉన్నత వంశస్థులను, వేద విద్యా విశారదులను మంత్రులుగా చేసుకొని ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలిస్తూ భూమిని ఏలుకో. అంటే మన చుట్టూ ఉండేటువంటి మంత్రులు మంచి వాళ్ళుగా ఉండాలా, ఆశాపరులు ఉండకూడదు. పరులకు మేలు చేసేటువంటిదే కావాలా. రిక్త హస్తాలతో వచ్చి నిండుగా తీసుకుపోకూడదు. మనం రిక్త హస్తాలతో వచ్చి రిక్త హస్తాలతోనే మళ్ళీ వెళ్ళాల. అదే నిజమైనటువంటి ప్రజానాయకుడు చేసేటువంటి పని. అంత సింపుల్గా ఉండాలా. చిన్న గుడిసెలోనే, చిన్న దాంట్లోనే ఉండాలా. అందరికీ సమానంగా రాజు అంటే ప్రజానాయకుడు అని జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్పేదంతా అదే. ఇప్పటికీ 80 భాగాలు మనకు అవుతాయి, 20 భాగాలు మాత్రమే ధర్మజుడికి అవుతుంది. ఉగ్రంగా ఉంటూనే మృదువుగా ఉండాలి రాజు, ప్రజాప్రతినిధి. క్షత్రియ ధర్మం కష్టసాధ్యం, ప్రజాప్రతినిధి కష్టసాధ్యం. నీపై నాకు స్నేహభావం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. ఉగ్ర కర్మకై సృష్టించబడ్డావు కాబట్టి రాజ్యాన్ని ఏలుకో. ఆపద వేళలో ఎప్పుడూ చెడ్డవారిని నియంత్రించడం, మంచివారిని రక్షించడం కర్తవ్యం కావాలి. ధీమంతుడైన శుక్రుడు ఇది చెప్పాడు అన్నాడు భీష్ముడు. చేశారా? ఆయన చెప్పాడు అని భీష్ముడే చెప్తున్నాడు. ఇది ఎవరు చెప్పారు? మనకు చెప్పింది వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు చెప్పింది ఇక్కడ యుధిష్ఠిరుడు అన్నాడట, పితామహ, ఇతరులు ఎవ్వరూ అతిక్రమించలేని హద్దు లోకంలో ఏదైనా ఉన్నదా? ఉంటే నాకు చెప్పు అన్నాడు. ఎందుకు లేదు? భీష్ముడు ఇలా చెప్తున్నాడు, విద్యావృద్ధులు తపస్సంపన్నులై శాస్త్రజ్ఞానం, ఉత్తమ ప్రవర్తనం, సదాచారం గల విప్రులను సేవించు. ఇది ఉత్తమ పవిత్ర కార్యం. యా దేవత సువృత్తిస్తే సాస్తు విప్రేషు నిత్యద, సాస్తు విప్రేషు నిత్యద. కృతైర్హి విప్రైహి కర్మాణి కృతాని బహుధా నృప, కృతాని బహుధా కృప. రాజా, దేవతలపై ఎటువంటి భావం ఉంటుందో అటువంటి భావమే విప్రులపై ఎప్పుడూ ఉండాలి. అంటే విప్రులని దేవతల్లాగా చూసుకోవాలి. కోపించిన విప్రులు రకరకాల అద్భుత కర్మలు చేయగలరు. వాళ్ళు జాగ్రత్త. బ్రాహ్మణులు ఆనందిస్తే విస్తారమైన యశస్సు లభిస్తుంది. కోపిస్తే తీవ్ర భయం ఏర్పడుతుంది. ప్రసన్నులైన విప్రులు అమృతం వంటివారు, కోపించిన విప్రులు విషంతో సమానులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 143వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అంటున్నాడు, పితామహ, శరణాగత రక్షకుడు పాటించవలసిన ధర్మం ఏమిటో నాకు చెప్పండి. అప్పుడు భీష్ముడు ఇలా అంటున్నాడు, మహారాజా, శరణాగత రక్షణం గొప్ప ధర్మం. ఇటువంటి ప్రశ్నని అడగటానికి తగినవాడువే నువ్వే. మహానుభావులైనటువంటి చిబి మొదలైన రాజులు శరణాగతులను రక్షించి పరమసిద్ధిని పొందారు. ఒక పావురం శరణు కోరి వచ్చినటువంటి శత్రువును తగిన రీతిగా సత్కరించి తన మాంసంతో ఆహారాన్ని అందించిన కథను వింటుంటాం కదా అన్నాడు. యుధిష్ఠిరుడు అడిగాడు, శరణు కోరి వచ్చిన శత్రువుకు పావురం తన మాంసాన్ని ఎలా నివేదించింది, ఎటువంటి సిద్ధిని పొందింది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తున్నాడు, రాజా, సర్వపాప వినాశకమైన ఈ దివ్య కథను విను.
ఈ కథను పరశురాముడు ముచుకుందరాజుకు వినిపించాడు. ఇదే విషయాన్ని గతంలో ముచుకుంద మహారాజు నరపాలుడు పరశురాముడికి నమస్కరించి అడిగాడు. కపోతం సిద్ధి పొందిన ఈ కథను వినాలని ముచ్చటపడుతున్నటువంటి ముచుకుందుడికి పరశురాముడు ఇలా చెప్పాడు. రాజా, ఈ కథ ధర్మనిశ్చయంతో కూడినది, అర్థకామాలకు ఆలవాలైనటువంటిది. దాన్ని చెప్తాను, సావధానంగా విను. ఒకప్పుడు ఒక మహారణ్యంలో ఒక బోయవాడు తిరుగుతున్నాడు. భీకరంగా భూలోక యముడిలా కనిపించేవాడు. కాకిలాగా నల్లని శరీరం, ఎర్రటి కళ్ళు, యముని వంటి రూపం, పెద్ద పెద్ద పిక్కలు, చిన్న పాదాలు, పెద్ద ముఖం, పెద్ద దవడలు. ఇది అతని రూపం. అతనికి మిత్రులు ఎవరూ లేరు, బంధువులు కానీ సంబంధికులు కానీ లేరు. అతని క్రూర కర్మల కారణంగా వారంతా అతన్ని విడిచిపెట్టారు. నరహ పాప సమాచారక, నరహ పాప సమాచారక, త్యక్తవ్యో దూరతో బుధైః, త్యక్తవ్యో దూరతో బుధైః, ఆత్మానం యోభి సందత్తే, శూన్యస్య స్యాత్ కథం హితః, శూన్యస్య స్యాత్ కథం హితః. పాపవృత్తి గల నరుడిని పండితులు దూరంగా విడిచిపెట్టాలి. తనను తానే మోసం చేసుకునేవాడు ఇతరులకు ఏ మేలు చేయగలడు? చాలా జనం తనకు తానే మోసం చేసుకునే వాళ్ళు ఉన్నారు. క్రూరులై, దుర్మార్గులై, పరుల ప్రాణాలంతా అపహరించే మనుష్యులు సర్పాలు వంటివారు. వారు సర్వ ప్రాణుల నుండి ఉద్వేగానికి గురి అవుతారు. రాజా, ఆ బోయవాడు నిత్యము వల తీసుకొని అరణ్యానికి పోయి పక్షులను పట్టి చంపి వాటిని అమ్మేవాడు. ఇది అతని నిత్యకృత్యం. పాపం, ఈ రీతిగా ఆ దురాత్ముడికి అదే వృత్తిలో చాలా కాలం గడిచిపోయింది. కానీ అతనికి ఎప్పుడూ అది అధర్మం అనిపించలేదు. ఎప్పుడూ భార్యతో కలిసి క్రీడిస్తూ జీవిస్తున్న ఆ బోయవాడు దైవయోగం వలన మూఢుడయ్యాడు. మరే వృత్తి అతడికి రుచించలేదు. ఒకరోజు అతడు అరణ్యంలో ఉండగా 4 దిక్కుల నుండి పెద్ద గాలివాన చెలరేగింది. చెట్లన్నిటినీ కూల్చివేయసాగింది కూడా. ఆకాశమంతా మబ్బులు కురమాయి. ముహూర్త కాలంలో కుండపోతంగా వాన కురుస్తుంది. బోయవాడు చలితో బాధపడుతూ దాదాపు అచేతనుడై కంగారుగా వనమంతా తిరగసాగాడు. అక్కడ ఇట పరిగెత్తాడు. వనంలో అతడు సంచరించే బాట జలప్రవాహంతో నిండిపోయింది. వర్షవేగం వలన పక్షులు మరణించి నేలకూలే. వనవాసులందరూ ఆ తీవ్రమైనటువంటి గాలివానకు భయపడి మూకుమ్ముడిగా భయంతో, ఆకలితో వనమంతా తిరగసాగారు. ఆ బోయవాడు చలికి వణుకుతున్న శరీర అవయవాలతో కదలలేకపోయాడు. పాపం, నిలవలేకపోయాడు. అప్పుడు చలికి వణుకుతూ నేలపై పడి ఉన్నటువంటి ఒక పావురాన్ని చూశాడు. తాను కూడా ఆర్తుడైనటువంటి ఆ పాపాత్ముడు ఆ పావురాన్ని చూసి బుట్టలో పడివేశాడు. తాను దుఃఖపడుతూ కూడా ఇతరులకు దుఃఖాన్నే కలిగించాడు. చూడండి, వదలచ్చు కదా, దాన్ని వదలలేదు. పాప ప్రవృత్తి గల ఆ పాపాత్ముడు పాపాన్నే చేశాడు. అంతలో ఆ చెట్ల సమూహంలో మేఘాల నల్లగా ఉన్న ఒక చెట్టు అతనికి కనిపించింది. పరోపకారం కోసం బ్రహ్మ సృష్టించిన సాధువులాగా అది కనపడుతోంది కూడా, ఒక చెట్టు. అంతలో క్షణంలోనే ఆకాశం నిర్మలమైపోయింది. తారకలు ప్రకాశింపచేశాయి. మబ్బు విడిచిన ఆకాశాన్ని చూశాడు. చలికి వణుకుతున్నటువంటి ఆ బోయవాడు దిక్కులు చూశాడు. ఆ రాత్రి ఆ చెట్టు కిందనే విడిది చేయదలుచుకొని చేతులు జోడించి ఆ చెట్టుకు నమస్కరించి ఆ చెట్టుపైనున్న దేవతలందరూ శరణు కోరుతున్నానని ఆ చెట్టుతో అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.